హౌస్ ఎవరిదో ఇండియన్స్ అనుకుంటా. ఇక్కడ మందార చెట్టు చూసారా? చెట్టు మొత్తం ఎంత గుత్తుగా విరబూస్తున్నాయో పూలన్నీ. ఇంటి చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి. అండ్ ఈ బొప్పాయి చెట్టు అయితే ఎన్ని కాయలు ఉన్నాయో చెట్టుకి. నాకు కూడా ఇట్లా ఇండిపెండెంట్ హౌస్లో ఇన్ని మొక్కలు పెంచుకొని గార్డెనింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. సిడ్నీలో మనకి ఇండిపెండెంట్ హౌస్ కావాలంటే మనం అవుట్స్కర్ట్స్లోనే దొరుకుతాయి. సిటీలో అయితే దొరకడం చాలా తక్కువ. దొరికిన రెంట్స్ అనేవి చాలా ఎక్కువ. చాలా మంది ఇట్లా ఇండిపెండెంట్ హౌసెస్ కోసమే అవుట్స్కర్ట్స్లోనే ఉంటారు, రెంట్స్ తక్కువ ఉంటాయి అని. కానీ అవి సిటీకి చాలా దూరంగా ఉంటాయి. కొనుక్కునే వాళ్ళు కూడా పిఆర్ హోల్డర్స్ అయి ఉంటేనే కొనుక్కోగలరు, ఎంత డబ్బు ఉన్నా సరే. పిఆర్ లేకపోతే కొనలేమన్నమాట. ఈ రెంట్ హౌసెస్ కూడా మనకి మంత్లీ బేసిస్ ఉండవు, ప్రతి హౌస్ వీక్లీనే పే చేయాలి. సమ్ టైమ్స్ ఇట్లా ఇండిపెండెంట్ హౌసెస్ కన్నా ఫ్లాట్సే సేఫ్ అండ్ సెక్యూర్. సిటీ హౌసెస్ గురించి నేను ఫుల్ వీడియో కూడా చేస్తాను. అండ్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.